హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మధ్యప్రదేశ్లో ఒక జంట వాళ్ళు పెళ్లి చేసుకున్నారని చెప్పేసి వాళ్ళకి లేని బాధ, వాళ్ళ ఫ్యామిలీకి లేని బాధ మొత్తం ఇన్స్టాగ్రామ్లో ఉన్న యూజర్స్కి, యూజ్ చేసే వాళ్ళందరికీ గోల్డ్ డిగ్గర్ ఆమె, గవర్నమెంట్ జాబ్ ఉన్నట్టు అందుకే పెళ్లి చేసుకున్నారు, లేకపోతే అంత నల్లగా ఉన్న వాళ్ళని ఆవిడెట్లా పెళ్లి చేసుకుంది అని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారనమాట. అంటే ఫెయిర్ స్కిన్ ఉంటేనే మనుషుల, డార్క్ స్కిన్ ఉంటే వాళ్ళు మనుషులుగా కన్సిడర్ చేయరా? డార్క్ స్కిన్ ఉంటే తప్ప, ఇండియన్గా ఉంటే డార్క్ స్కినే ఉంటుంది కదా బేసిక్గా. ఎందుకని అంత ట్రోల్స్కి గురయ్యి వాళ్ళ మానసిక స్థితిని ఇబ్బంది పెట్టే అంత ఘోరంగా జనాలు మారిపోతున్నారు? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీ రమ్మ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా? ఫైన్. మ్యామ్, ఫెయిర్ స్కిన్ ఉండాలి, తెల్లగా ఉంటేనే మనుషులా మ్యామ్? నల్లగా ఉంటే మనిషిగా కన్సిడర్ చేయరా? నల్లగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదా? వాళ్ళిద్దరూ 15 సంవత్సరాలు ప్రేమించుకొని ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. కానీ ఆయన నల్లగా ఉన్నాడు, ఈవిడ కొంచెం కలర్ ఉంది అంతే. ఆవిడ గోల్డ్ డిగ్గరు, ఆయనకి గవర్నమెంట్ జాబ్ ఉంది అందుకే చేసుకుంది, లేకపోతే అంత నల్లటోడిని అసలు ఎలా చేసుకుంటారు, అసలు అలాంటి వాడికి పిల్లని ఎవరు ఇస్తారు అన్నట్టు కామెంట్లు చేసి వాళ్ళిద్దరిని బాగా ఇబ్బంది పెట్టి బాధ పెట్టేశారు. ఎందుకు మ్యామ్ అలా? అంటే నల్లగా ఉంటే ఏంటి తప్పు? అదే వీళ్ళకి ఏంటంటే మనుషులు పై పై మెరుగులకి చూసి అట్రాక్ట్ అయిపోయే నేచర్ ఇంకా పోలేదు. ఇప్పుడు మనకి సమాజంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతూ వస్తున్నాయి అన్ని విషయాల్లో కూడా. ఇందులో ఎందుకు మార్పు రాదు అంటే అన్ని అడ్వాన్స్ టెక్నాలజీని ఎగిరి మరీ పట్టుకుంటారు. ఏదో సిగరెట్లు కాల్చేస్తారు, మందు తాగుతారు అమ్మాయిలు కూడా. అంటే ఇలాంటి వాటికి అడ్వాన్స్లో ఉంటున్నారు కానీ ఆలోచనలో ఎక్కడ అడ్వాన్స్ లేదు. అంటే అబ్బాయిలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, అబ్బో మేము అంత మారిపోయాం, మా ఇంట్లో బ్రహ్మాండంగా న్యూ టెక్నాలజీతో ఇల్లు కట్టుకున్నాము, అది కొత్తగా ఇప్పుడు ఫారిన్ టెక్నాలజీతో వస్తుంది, అదేదో వస్తువు మేము కొన్ని ఇంట్లో పెట్టుకున్నాము, మా సోఫా సెట్ ఫలానా దాంతో చేశారు, మేము అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము. అంటే మేము కాలానుగుణంగా చాలా అడ్వాన్స్గా ముందుకెళ్ళిపోతున్నాము అన్నట్లు మాట్లాడతారు. కరెక్ట్. ఇవన్నీ శాశ్వతం ఏమీ కాదు. ఒక మనిషి బాధపడ్డా, ఒక మనిషి సంతోషంగా సంతృప్తిగా ఉన్నాడా అనేది మనిషి చివరి దశ చెప్తుంది. చనిపోయే ముందు మనిషి కొంతమంది కొన్ని బాధలతో చనిపోతారు, కొంతమంది సంతోషంగా చనిపోతారు, కొంతమంది తృప్తిగా చనిపోతారు. అంటే ఇది కదా మనిషికి కావాల్సింది కదా. ఆత్మావలోకనం చేసుకోవాలి ఎవరైనా సరే. మనం డెవలప్ అయ్యాము అంటే ఏ రకంగా డెవలప్ అవుతున్నాము, పక్క మనిషిని ఒక మనిషిలాగా చూడలేకపోతున్నాము. రంగుల్లో వ్యత్యాసం, మాటల్లో వ్యత్యాసం, పనుల్లో వ్యత్యాసం, బుద్ధుల్లో వ్యత్యాసం, మరి అన్నిటిలో కూడా ఇలాంటి వ్యత్యాసాలు చూపించడం వల్లనే కుటుంబాలు కలిసి ఉండలేకపోతున్నాయి. అరే ఎక్కడో మధ్యప్రదేశ్లో ఎవరో పెళ్లి చేసుకున్నారు, ఇక్కడ వీళ్ళకి ఎవరికైనా దురదా, లేకపోతే ఇదేమైనా నేషనల్ ప్రాబ్లమా, లేకపోతే ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో కామెంట్ చేస్తున్నారో ఇది వాళ్ళ ఇంటి సమస్య కాదు కదా. ఇప్పుడు నల్లగా ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు దీనికి ప్రతి ఒక్కళ్ళు ఇలానే ప్రశ్నించవచ్చు నాలాగానే, నల్లగా ఉంటే ఏమవుతుంది? అది కాదు. ఇప్పుడు ఈ చర్మం కొద్దిగా లేచింది అని అంటే లోపల నుంచి రెడ్ కలర్లోనే బ్లడ్ వస్తుంది కదా. ఇది మనిషిని మనిషిగా, మనసుని మనసుతో చూడగలిగినప్పుడు ఇవేమీ కనపడవు. నల్లగా ఉన్నంత మాత్రాన హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరికంటే తను వెల్ ఎడ్యుకేటెడ్, బాగా ప్రేమించుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది లేదు. అసలు నల్లగా ఉంటే ప్రాబ్లం ఏంటి? వాళ్ళ ఫ్యామిలీకైనా వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కనుల పండగ చేయట్లేదు అనమాట. ఒక పెళ్లికి వెళ్ళామంటే ఆహా భోజనం బ్రహ్మాండంగా పెట్టారు, అబ్బా పెళ్లి కొడుకు బాగున్నాడు, పెళ్లి కూతురు బాగుంది అని చెప్పుకుంటేనే అది సక్సెస్ అయినట్టు వాళ్ళ ఆలోచన ఏమో బహుశా. అంటే పెళ్లి కూతురు నల్లగా ఉన్నా, పెళ్లి కొడుకు నల్లగా ఉన్నా, భోజనంలో 2 తగ్గినా ఆ పెళ్లి సరిగ్గా అవనట్టు లెక్క. అంటే వాళ్ళ ఆలోచనలు ఎక్కడున్నాయి? అది అట్టడుగున ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి ఉన్న దాంట్లో ఒక మంది 100 రకాలు పెడతారు, కొంతమంది 50 రకాలు పెడతారు, కొంతమంది 10-15 పెడతారు. అయినంత మాత్రాన ఏముంది, వచ్చిన వాళ్ళకి తృప్తిగా భోజనం పెట్టి పంపిస్తారు కదా. అందరు కోటీశ్వర్లే ఉండరు అనే జ్ఞానం ఉండదా? ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఇలా ఎందుకు అనుకుంటారు అని అంటే ఆ పైశాచికత్వం. ఎదుట మనిషి ఏడిస్తే నాకు ఆనందం, నా ఈగో సాటిస్ఫై అవుతుంది. అలాగే ఆ ట్రోల్ చేస్తే వీళ్ళకి తృప్తి అనమాట. రే చూడరా వాడు ఎలా ఉన్నాడో, ఎలా చేసుకుందరా. ఇంకా డీప్గా వెళ్తే దరిద్రపు కామెంట్స్ కూడా వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. అసలు ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా మాట్లాడుతున్నారు, మేము చేసుకున్నాం, మాకు ఎటువంటి సమస్య లేదు. అసలు రంగుతో సమస్య ఏంటి? కాలు లేకపోతేనో, చెయ్యి లేకపోతేనో, ఒక కన్ను లేకపోతేనో, ఉద్యోగం లేకపోతేనో, తాగుడు అలవాటు ఉంటేనో ఇబ్బందులు. కానీ రంగు తక్కువైతే ఏమవుతుంది? రంగు తక్కువ చిచి, నేను కూడా తప్పే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ సృష్టిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి వైషు? అవును,
ఎన్నో ఎన్నో రీమిక్స్లు చేసి ఆ మిక్స్లు చేసి ఈ మిక్స్లు చేసి కొన్ని వందల వేల రంగులు ఉన్నాయి కదా సృష్టిలో. కరెక్టే. ఏది ఇది రంగు కాదు అని నువ్వు చెప్పగలవా? చెప్పలేంగా కదా. ఈ కలరే కరెక్ట్ అని కూడా ఎవరు చెప్పలేరుగా. కరెక్ట్. అన్ని రంగులేగా సృష్టిలో. మరి సూర్యుడు వెళ్ళిపోగానే మనకి చీకటి అయిపోతుంది. చీకటి అయిపోతుందని మనం లైట్లు వేసుకుంటాం. కానీ లైట్లు తీసే నువ్వు బయట అంత చీకటేగా. చీకటి నువ్వు పనులు అవ్వవు కాబట్టి మనం లైటింగ్ పెట్టుకుంటున్నాం. కానీ అది ఒక చీకటి ఉందిగా, అదొక రంగు ఉందిగా, సృష్టిలోనే ఉంది. మనం సృష్టించిన రంగుల్లో నలుపు ఉండడం కాదు, సృష్టిలోనే ఉంది నలుపు. మనకి ఉన్న ఒక ఏరియాని బట్టి, అక్కడున్న వాతావరణాన్ని బట్టి మనిషి యొక్క మెలనిన్ అని ఒకటి ఉంటుంది. దాని ప్రభావాన్ని బట్టి రంగు అనేది తక్కువ ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా ఈ ఎంపీ అంటే కూడా ఉష్ణమండల ప్రాంతమే, వేడే ఉంటుంది అక్కడ కూడా. వేడి ప్రాంతాల్లో వాళ్ళు సహజంగా 80% రంగు తక్కువ వాళ్ళే ఉంటారు. ఎందుకనంటే ఆ వేడి ఉష్ణోగ్రతకి అది జెనెటికల్గా అలా వస్తూ ఉంటుంది ఆ రంగు, అంతే. అది అందరూ ఎందుకు ఉండరు అని అంటే అది పూర్వానికి వెళ్ళాలి. మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళిపోవాలి, జీన్స్ ఎక్కడికో, ఎక్కడి నుంచి ఒక బ్రీడ్ వచ్చి కలిస్తే వాళ్ళు తెల్లగా పుడుతూ వస్తున్నారని మనం చెప్పాలి. నిజానికి మన చరిత్రలోనే ఉంది ఇది.